పాడి కౌశిక్ రెడ్డి ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితం. ఎందుకంటే గెలిపించకపోతే చచ్చిపోతాను శవయాత్ర అంటూ ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరీ ఎన్నికల్లో విజయం సాధించారు కౌశిక్ రెడ్డి. అదొకటే కాదు, నిత్యం ఆయన వివాదాల్లో ఉంటూనే వస్తారు. ప్రతి దాంట్లో వేలో కాలో పెట్టడం, దాన్ని రాజకీయ సంచలనంగా మార్చడం కౌశిక్ రెడ్డికి నిత్య కృత్యమైపోయింది. తాజాగా మరో వివాదంలో తలదూర్చారు కౌశిక్ రెడ్డి. అసలు కౌశిక్ రెడ్డి చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయా, లేదంటే వివాదాల చుట్టే కౌశిక్ తిరుగుతున్నారా? అసలు ఆయన పొలిటికల్ కెరీర్ ఏం సూచిస్తోంది? వివాదాలు కేరాప్గా మారిన కౌశిక్ రెడ్డి పొలిటికల్ జర్నీని ఈవేళ తెరచాటు రాజకీయంలో చూసేద్దాం. పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఎలాంటి కామెంట్లు చేశారో, ప్రజలను ఏ విధంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాధారణంగా రాజకీయ నాయకులు అనేక వివాదాల్లో చిక్కుకుంటూ ఉండడం చూస్తూనే ఉంటాం. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం వివాదాలకి కేరాఫ్గా మారిపోయారు అన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన పొలిటికల్ లైఫ్ ఒకసారి తరచి చూస్తే మొత్తం వివాదాలే ఉంటాయి. ప్రతి దాంట్లో వేలు పెట్టడం కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మైక్ తీసుకుని మాట్లాడేందుకు ప్రయత్నించగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇది కాస్త ఇద్దరు కొట్టుకునే స్థాయికి చేరింది. సమావేశంలో ఎమ్మెల్యేలు దాడి చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ నుంచి బయటకు లాక్కెళ్లారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడు పోయారు. సంజయ్ను నువ్వు ఏ పార్టీ అని అడిగితే కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారు. అలా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్పై గెలిచి చూపించాలి. సంజయ్కు ఇదే నా సవాల్. కేసీఆర్ పెట్టిన భిక్ష వల్ల నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు. అలాంటిది ఆయనపైనే విమర్శలు చేస్తున్నావు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇది మేము చూస్తూ ఉండాలా? ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 15,000 రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇళ్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఎన్నికల హామీలో చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయాల్సిందే. కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యాలు చేసి భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు. 6 గ్యారంటీలు ఇచ్చే వరకు వారిని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు అమలు చేసే వరకు నిలదీస్తూనే ఉంటాం. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే అది మీ వల్ల కాదు. అధికారులను కూడా హెచ్చరిస్తున్నా కొంతమంది ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాక తప్పదు. నేడు అతి చేస్తున్న అధికారులను ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడని విజ్ఞప్తి చేస్తాను. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు, ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి. చేతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటాం, ఊకోవాలన్నా అని మేము అడుగుతూ ఉన్నాం. మొదటి నుంచి కౌశిక్ అలవాటుగా చేసుకున్నాడు. గొడవలు పడగానే వెంటనే మీడియా, సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతాడు. ఆ విధంగా తమ అధినేతల దృష్టిలో పడేందుకే పాడి ఈ విధంగా అలజడి సృష్టిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.
ఈ పద్ధతిని కౌశిక్ రెడ్డి ఇంకా ఎంతకాలం కంటిన్యూ చేస్తారో చూడాలి. ఏదేమైనా జరిగింది చూసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిది ఓవర్ యాక్షన్ అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు. ఆ ఓవర్ యాక్షన్ ఫలితంగానే ఇప్పుడు ఆయన పైన 3 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన, పార్టీలు మారనోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే. పార్టీలు మారినోళ్ళే వైఎస్ఆర్సీపీలో తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు కొట్టి కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో అవకాశం ఇస్తే తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు. నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా? ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది? మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటిని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసి నేను చూస్తూ ఉంటుంది. లైబ్రరీ చైర్మన్ వస్తుంటే ఆయన ఎట్లా పిలుస్తామని బెదిరిస్తూ ఉన్నాడు జాయింట్ కలెక్టర్ను. ఇప్పుడు విషయం ఏమిటంటే కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడేందుకే పాడి ఇలాంటి గొడవలు చేస్తున్నట్లు అందరికీ అర్థమవుతోంది. ఆ మధ్య షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ విషయంలో కూడా ఇలాంటి గొడవే చేశారు. గాంధీ కూడా బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్తో నడుస్తున్న ఎమ్మెల్యేనే. సమయం దొరికినప్పుడు లేదా సందర్భం దొరికించుకుని ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాల కోసం గొడవలు పడడం కౌశిక్ అలవాటుగా చేసుకున్నాడు. గొడవలు పడగానే వెంటనే మీడియా, సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతాడు. ఆ విధంగా తమ అధినేతల దృష్టిలో పడేందుకే పాడి ఈ విధంగా అలజడి సృష్టిస్తున్నారన్న విషయం అర్థమైపోతోంది. ఈ పద్ధతిని కౌశిక్ రెడ్డి ఇంకా ఎంతకాలం కంటిన్యూ చేస్తారో మరి.